పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అద్భుతంగా నాయనా తండ్రి, నీ దినాలు మమ్మల్ని నీ సిలువను గుర్తి ధ్యానించుకోవటానికి మమ్మల్ని మేము దినదినము కొద్ది నిమిషాలు కడుక్కుంటూ నిన్ను బ్రతిమలాడుకుంటూ నాయనా తండ్రి నిన్ను గురించి తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. 30 దినమున కూడా నీ వాక్యం యొద్దకు వస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నాయన మాకు అవసరమైనవి, మా మనసుకి మా హృదయకు అవసరమైనది, మా కుటుంబాలకు అవసరమైనటువంటిది నీ మాటలు మాకు దయచేయండి. నీ ఆత్మను మా మీదకు పంపండి. వినగలిగి గ్రహించుకునే హృదయాలు మనస్సులు మాకు దయచేయండి. యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన్ని మనకంటూ దేవుడు యేసయ్య 3.5 సంవత్సరములలో మాట్లాడిన మాటలు వివరించవలెనన్నా యోహాను సువార్త చివరిలో ఏముంది? ఈ భూలోకంలోని గ్రంథాలన్నీ కూడా సరిపోవను అనుకుంటాం. మనం 3.5 సంవత్సరాలే ఉన్నాడు ప్రభు అని, కానీ ఆయన చేయవలసిన పని కంప్లీట్ చేశాడు. అందుకే ఆయనకి ఏమని ఉందో పేరు? మొదటివాడు కడపడివాడు, ఫస్ట్ అండ్ లాస్ట్, ద బిగినింగ్ అండ్ ది ఎండ్, ఆదియు అంతం. ఆయన ఏది చేసినా కంప్లీట్ చేస్తాడు యేసయ్య. మనకు కూడా అదే నేర్పించాడు. ఏ పైనైనా మొదలెడితే కంప్లీట్ చేయాలి మనం. సమాప్తమైంది అన్నాడు దేవుడు ఈ భూమి మీద ఆయన పనిని కదా. చాలా అద్భుతమైనటువంటి మాట కదా. మనం అలాంటిదే మనం చూస్తాం. మనం ఏం చూస్తామంటే కాబట్టి 20వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే యోహాను సువార్త, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. నమ్మటం ద్వారా మనకి జీవం రావాలంట. నమ్మితే బ్రతుకుతామంట. జీవం అంటే ఏంటి? లైఫ్. దేవుడు కార్యాలు మనం చూస్తే బ్రతుకుతాం, మన జీవితంలో చేస్తే బ్రతుకుతాం. తర్వాత 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఎంత గొప్ప మాట చూసారా? ఈ 3.5 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడిన మాటలకు భూప్రపంచమే సరిపోదట. కాబట్టి మనకు 1 నెల 2 నెలలు మనకేం సరిపోవు. ఆయన గురించి కొంచెం నిజంగా విపులంగా తెలుసుకోవాలంటే నిజంగా సంవత్సరం అంతా యేసయ్య గురించే మాట్లాడుకోవచ్చు 365 రోజులు. కానీ ఎవరు రెడీగా ఉన్నారు వినటానికి? ఎవరు రెడీగా లేరండి. ఆయన మాటలు వినటానికి రెడీగా లేరండి. కథలు వినటానికి రెడీగా ఉన్నారండి జనాలు. ఏమండి? దురద చెవులు కలిగి, బైబిల్ ఏం రాస్తుంది? పేతురు ఏం రాస్తున్నాడు? దురద చెవులు కలిగి అపోస్తలుడైన పౌలు రాస్తాడు, ఏదెన్సోడు కొత్తగా ఏదైనా కథలు చెప్తే విందామనుకుంటారట, కానీ ఏమండి సత్యాన్ని చెప్పిందే చెప్తున్నారని అనుకుంటారట జనాలు. కానీ దేవుడు ఏంటంటే పదే మనుషులకు మారు మనసు కావాలి కాబట్టి క్రొత్త నిబంధన ప్రారంభం 1వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం దాకా మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ ఏం చెప్తున్నాడు. యోహాను కానీ, యేసయ్య కానీ, ఆ తర్వాత వచ్చిన శిష్యులు కానీ, పేతురు కూడా 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఏమంటాడో, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం వస్తుంది, బాప్తిసం పొందండి అని చెప్తాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు. మనకు తెలిసింది ఇవన్నీని. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన జీవితానికి సరిపోయే సత్యాలు మనకు బోధించాడు. వాటిని మనం పాటించాలి. మన జీవితానికి సరిపోయే ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవి మనం పొందుకోవాలి. ఎలా పొందుకోగలం? డబ్బు ఇవ్వాలా? లేకపోతే ఏం చేయాలి? మన హృదయాలు ఇవ్వాలి. డబ్బు కాదు మనం ఇచ్చేది. ఏం ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. ఆయనతో నువ్వు గడపాలి. ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఇక్కడ వాక్యంలోనికి వచ్చినట్లయితే దేవుని వాక్యంలో మనం 14వ అధ్యాయము మార్కు సువార్తలో ఒక విషయాన్ని మనం చూసుకుంటాం. కొంచెం మనం అవుట్లైన్స్ చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే అప్పుడే 30 దినాలు అయిపోయింది. మనం ముగించుకుంటూ గుడ్ ఫ్రైడేలో ప్రవేశిస్తాం. ఇక్కడ ఈ అధ్యాయంలో 17వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే ప్రభు కమ్యూనియన్ ఇస్తున్నాడు. ప్రభురాత్రి భోజనం లేక ప్రభు బల్ల.
ఆ బల్ల దగ్గరకు వచ్చి కూడా ఏమాత్రం పరీక్షించుకోకుండా, పరిశీలించుకోకుండా, ఇంకా మొద్దుబారిన హృదయంతో, అయ్యో నేను దేవుని డబ్బు దొంగిలిస్తున్నానే సందాసంచిలోంచి అనే మనసో లేదు, అయ్యో నేను ఇంకా ఆశతో, పదవి కొరకు ఆశతో, యేసుప్రభు రాజు అయితే నన్ను మంత్రిని చేసుకుంటాడో, నన్ను ధనాగారం అంతా నాకు అప్పగిస్తాడో. అసలు ప్లాన్ ఏంటి తెలుసా? యోధాదే, యేసుప్రభు రాజు అన్నాడు కదా, రాజు అవుతాడు, చరిత్రలో రాసింది ఇది. రాజు అయితే మంత్రిని ఎవడు పెట్టుకున్నా నాకు అనవసరం, కోశాధికారిగా నన్ను పెడతాడు, ఎందుకంటే నేనే మనీ మెయింటైన్ చేస్తాను, నేనంటే దేవుడికి ఇష్టం, డబ్బంతా నా దగ్గర ఉంటుంది అనుకున్నాడు, ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బులు దొంగతనం చేస్తున్నాడు అని ఉంది వాక్యాలు. కాబట్టి ఇన్ని పాపాలు పెట్టుకొని పరీక్షించుకోకుండా కమ్యూనియన్ తీసేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు యేసయ్య అంటాడు, 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట చెప్తాడు. 18వ వచనంలో, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. మీలో ఒకడు నన్ను మోసం చేస్తున్నాడో, మీలో ఒకడు నాకు వ్యతిరేకంగా తిరగబడ్డాడో, మీలో ఒకడు నా శత్రువుల దగ్గరికి వెళ్ళాడు, మీలో ఒకడు నా తండ్రి రాజ్యాన్ని కట్టకుండా ఆటంకం అవుతున్నాడు, మీలో ఒకడు దొంగ ఉన్నాడు. ఇన్ని అర్థాలు వస్తాయండి అందులో. మనలో అలాంటి వాళ్ళు ఉన్నావా? యేసయ్య ఒకటే చెప్తున్నాడు, మీలో ఒకడన్నాడు. ఈరోజు మనం లెక్కేసుకుంటే ఈ సమాజంలో ప్రతి సంఘంలో ఒక్కడే ఉంటాడా? ఎంతమంది ఉంటారు చెప్పండి ఇలాంటి వాళ్ళు? నిజం చెప్పండి. ఇప్పుడు మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు కాదు, ఒకళ్ళకి మించి ఉన్నారు ఈ దినాల్లో. ఎంతమంది ఉన్నారో ఇక్కడ మనం చూస్తే ఎంతమంది దేవుణ్ణి అప్పగించే వాళ్ళుగా ఉన్నారో, దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళుగా ఉన్నారో. అందుకని దేవుడు అన్నాడు, వాడి గురించి 2 మాటలు చెప్పాడు. అన్నాడు, ఆ మనుషుడికి శ్రమ, దేవుణ్ణి అవమానపరిచేవాడు, దేవుడు నలుగురిలో అవమానపరిచి ఈయన దేవుడేనా అని అనుమానం వచ్చేటట్లు బ్రతికేవాళ్ళు, ప్రభువుని నమ్ముతాను చెప్పి నిజంగా దేవుడు నమ్మితే ఎందుకు ఇలాగ ఉన్నారో, వీళ్ళ ప్రవర్తన ఏంట్రా, వీళ్ళ బ్రతికేంట్రా ఇలాగ ఉంది. ప్రభువు నమ్ముతున్నాం అన్నటువంటి వాడు ఆదివారం ఎక్కడ బయట కనపడకూడదు, ఆ జనాలు ఎక్కడ కనపడకూడదు, బజార్లో కనపడకూడదు, రోడ్ల మీద కనపడకూడదు, మందిరంలో కనపడాలి, ఆయన దగ్గర కనపడాలి, ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకోవాలి. ఆదివారం అటెండెన్స్ వేయించుకున్నామంటే ఆశీర్వాదాలు, దీవెనలు మనం గమనించాలి. మనకు ఆశీర్వాదాలు కావాలి, ఆయన మనం కలుసుకోవాలి. అన్నిటికంటే ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలని చెప్పాను? పరిశుద్ధ జీవితం కావాలి. పరిశుద్ధత కావాలంటే యేసయ్య తప్ప ఎవరెవరు ఈ లోకంలో. మనం ఏమీ చేసుకోలేము. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ మనుష్యుడు పుట్టకపోతే బాగుండు, వాడికి శ్రమ. ఒకటాడికి శ్రమ, రెండోది ఏమంటున్నాడో 15 నుండి 27 చెప్తే, ఆడు పుట్టకపోతే బాగుండు అన్నాడు దేవుడు. చాలామంది విసిగించినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారంటే, ఎలాంటి వాడు పుట్టకపోతే మేలు అంటారు. ఆ మాట అనిపించుకోకూడదండి ప్రియులరా, తప్పండి ప్రియులరా. ఈ జీవితానికి అర్థం ఉండదు. ఇది విలువైన జీవితం. దేవుని పోలికలో, దేవుని ఆత్మతో నింపబడిన మన బ్రతుకు ఆనందంతో నింపబడాలి. ఆనందం లేని 10 మందిని దేవుని దగ్గరికి తెచ్చి ఆ ఆనందం ఏంటో ఆ రుచిని చూపించాలి. కష్టములో నెమ్మది లేక, సంతోషం లేక, ప్రేమ లేక, సాతాను చేత బాధించబడి ఆడి యుక్తి మోసం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానోదయం కలుగు చేసి ఆదరించి బలపరిచి ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ సంతోషంగా ఉండులాగున, ఆ సంతోషం ఎలా దొరుకుద్దో తెలిసిన మనం వాళ్ళకి అప్పగిద్దాం, వాళ్ళకి కూడా చెప్దాం. ఏమో వాళ్ళు మనకంటే ఎక్కువ సంతోషం దేవుడి దగ్గర పొందుకుంటారేమో, ఎవరికి తెలుసు. మనకంటే ఎక్కువ భక్తి కడతారేమో దేవుడి దగ్గరికి వచ్చాక. చాలా ప్రాముఖ్యం. కానీ అతడు పుట్టకపోతే మేలు అన్నాడు. ఆ మాట నిన్ను గూర్చి నన్ను గూర్చి దేవుడు అనకూడదు. ఉపయోగం లేని జీవితాలు ఉండకూడదు. ఇతడు పుట్టకపోతే మేలు. ఆ మనుషుడికి శ్రమ, ఎంత శ్రమ అతని కుటుంబానికి. తర్వాత సరేండి, ఆ మాటల వలన దేవుని యొక్క హృదయము ఎంత పరితాపంతో నిండిపోయింది. ఆ మాటలు అన్నప్పుడు నిజమే కదా, అతని ముందే అన్నాడు దేవుడు, అతని ముందే అంటున్నాడు. ఆడు ఇన్ని చేసేసరికి అతడికి ఒక రొట్టె ఇచ్చాక సాయితానాడులో ప్రవేశించి వెళ్ళిపోయారు. ఇవన్నీ అంటుంటే అలాంటి వాడు పుట్టకూడదంటే, ప్రభా నేనేనైనా ద్రోహిని, అయ్యా నన్ను క్షమించాను అన్నాడా? ఆడు ఇంకా కవర్ చేసుకుంటున్నాడు. ఎంత చీకటి ఉందో చూడండి. ఇంకేంటంటే మరణానికి దగ్గర అయిపోయాడండి. మృత్యు పట్టేసుకుంది, ఇంక అడిగే గ్రహింపు లేదు.
ఏమండి? నిజమే, నా జన్మ పాపకరమైంది. దావీదు ఏమంటాడు చేసిన ఒక్క తప్పుకి? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఎంత పరిశుద్ధంగా ఉందాం అనుకున్నాను దేవుడితో, పాపంలో పడిపోయాను, నేను పాపిని నాయన అని ఏడుస్తున్నాడు 51వ కీర్తనలో. మన పాపస్థితి మర్చిపోకూడదు. అతడు మర్చిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. అతడు పరలోకి వెళ్ళాడో లేదో దేవునికే తెలియాలి, మనం ఎవరో జడ్జి చేయలేం. తర్వాత మనం ఇంకొక మాట మనం చూసుకుంటాం. ఇక్కడ అద్భుతమైంది ఏంటంటే 34వ వచనానికి వస్తే, యేసుక్రీస్తు లేక 32 నుండి 40 వరకు చూస్తే యేసు ప్రభువు ఇక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన చాలా అద్భుతంగా 11 మంది శిష్యుల్ని 3 గుంపులు చేసుకున్నాడు. 8 మందిని ఒక గుంపు చేశాడు, ఒక చోట కూర్చోబెట్టాడు. 3 ఒక చోట కూర్చోబెట్టాడు. ఆయన ఒక్కడొక చోట కూర్చున్నాడు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. ఇదేమిటంటే గ్రూప్ ప్రేయర్, ఇండివిజువల్ ప్రేయర్. అక్కడ 8 మంది ప్రార్థిస్తున్నారో, 3 ఇక్కడ ప్రార్థిస్తున్నారో, 2 గుంపులు చేసుకున్నాడో. ఆ తర్వాత ఆయన ఒక్కడు కూర్చుని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, పోరాడుకుంటున్నాడు. మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. ఎందుకని ప్రార్థన చేయమన్నాడంటే, నేను చాలా మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నాను. 34వ వచనం. అప్పుడు మాట్లాడాడండి దేవుడు. మరణం అంటే దుఃఖం వచ్చిందండి ఆయనకి. అంటే నేను ఈ ప్రజలందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట. ప్రజల మీద ఎంత ప్రేమ, వాళ్ళ దూషించినా ద్వేషించినా అన్యాయం చేసినా ఆయన మనసు ఏంటి? నేను వీళ్ళందరినీ వదిలి మళ్ళీ వెళ్ళిపోతాను, నా కోసం ప్రార్థన చేయండి పేతురు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత ప్రేమ! ఆయనంట దుఃఖపడ్డాడు. అందుకే మనం ఓ మాట అనుకున్నాం, 5 విషయాలు చెప్పాం. ఎంతమంది మనలో దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం అనే మాట కూడా మనం వాడుకున్నాం, గుర్తుందండి? తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఆయన హృదయంలో పోరాటం, మనసులో పోరాటం, భౌతికంగా పోరాటం. మనసులో హృదయములో చేసే ప్రార్థనకే, శారీరకంగా అయితే మనం ఏదైనా బాగా పనిచేస్తే అలసిపోయి చెమట వస్తుంది కదా. శారీరకంగా ఆయన ఏం పోరాడట్లా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే యేసయ్య మోకాళ్ళు ప్రార్థన చేశాడు. మనలో చాలామంది మోకరించరు. మోకాళ్ళు ప్రార్థన చాలా గొప్పది తెలుసా. మోకరించడం రాదు కొంతమందికి. యేసయ్య మోకాళ్ళు ప్రార్థన చేశాడని కూడా ఉంది. ఎప్పుడైతే హృదయములో మనస్సులో ప్రార్థన చేస్తున్నాడో, భారంతో చేస్తే చెమట వచ్చేస్తుంది. ఆత్మీయ చెమట శారీరకంగా రక్తంగా మారిపోయి బయటపడుతుంది. ఆయన ఏమి బరువులు మోయిట్లా, అటు ఇటు పరిగెట్టట్లా, కూర్చుని ప్రార్థన చేస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ వేడి, లోపల పరిశుద్ధాత్మని అగ్ని బయట చెమటగా బయటకు వస్తుంది. ఆ చెమట ఎలాగొస్తుంది? రక్తంలాగా వచ్చేస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పాను, నేను మీకు గుర్తుందో లేదో, ఈ రక్తం మొట్టమొదటిగా గెత్సెమనే తోటలో ఫస్ట్ రక్తం చిందించాడు యేసయ్య, చనిపోకముందు, శ్రమలు అనుభవించకముందు. అప్పుడు ఏమైందంటే గెత్సెమనే తోటలో ఒక అద్భుత కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన బాడీ అంతా అనెస్థీసియా ఇచ్చేశాడు. ఇది చాలా లోతైన సత్యం. అంటే ఏంటంటే మత్తు మందు వచ్చినట్టు అనమాట. అనస్థీసియా అంటే మత్తు మందు. ఆపరేషన్కు ముందు మత్తు ఇంజెక్షన్ చేస్తే ఏమవుద్దంటే నిన్ను కోసేసినా నరికేసినా నీకేమీ తెలీదు, మత్తు తగ్గిపోతేనే బాధ తెలుస్తుంది. గెత్సెమనే తోటలో ఆయన ఆత్మకు, ఆయన మనస్సుకు దేవుడు అనస్థీసియా ఇచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన లోపల ఉన్నటువంటి రక్తం బయటకు వచ్చి చెమటలాగా వెళ్ళిపోతుంది. ఉదాహరణకే ఏ మనిషిలో ఉన్నటువంటి రక్తమైనా సరే, అది ఒక యాక్సిడెంట్ అయ్యో దెబ్బలు తగిలో ఎక్కువ రక్తం, 6 లీటర్ల రక్తం ఉంటుంది. నాకు తెలిసి దాదాపుగా అందులో ఏమన్నా ఆ 6 లీటర్లు ఒక 3 లీటర్ల రక్తం పోయిందనుకో, కనీసం 1 నుండి 2 లీటర్ల రక్తం మనిషిలోంచి పోతే ఏమవుతుందంటే ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోద్ది. ఆటోమేటిక్గా తెలీదు, మొదట బాధ తెలీదు, ఆ తిమ్మిరి తగ్గాక బాధ తెలుస్తుంది. అందుకనే వాళ్ళకి ఏమి తెలియదు అనమాట. యాక్సిడెంట్ బుర్ర పగిలిన, కాళ్ళు చేతులన్నా ఏది అయిపోయినా ఏం తెలియదు, కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. దేవుడు కూడా అదే పెట్టాడు. ఆ బాధ తెలిస్తే తట్టుకోలేరు. ఆ బాధ తెలిస్తే యాక్సిడెంటే చావు బతుకులు ఉన్నాడు కూడా గట్టిగా అరిసి కేకలేస్తాడు. ఎవరన్నా వేస్తారు అసలు? అలాగా వేస్తారు? ఎప్పుడైనా విన్నారు? ఎవరు వేయరు. ఎందుకంటే అది ఒక తిమ్మిరిక్కిపోద్ది బాడీ అంతానమాట. ఈ బాడీ అంతటికి దేవుడు పెట్టిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఆ తిమ్మిరిలోకి వెళ్ళిపోద్ది. అందుకని
మీకు సీక్రెట్ కూడా చెప్తా. ఆ రక్తం అలా చిందించటం ద్వారా, బాడీ అంతా తిమిరెక్కిపోవటం ద్వారా దేవుణ్ణి లాక్కెళ్ళినా, గుద్దినా, కొరడాలిచ్చి కొట్టినా అయ్యో బాబు అమ్మో అని దేవుడు ఎందుకు అరవలేదు అనుకుంటున్నారు? అంటే దేవుడు కాబట్టి అన్నీ తట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా? కాదు, తండ్రి కృప ఇచ్చాడు. బాడీ అంతా అది తట్టుకునే కృపనిచ్చాడు కాబట్టే అన్ని గంటలైనా తాకుండా ఉన్నా ఇన్ని జరుగుతున్నాయి. ఏమంటున్నాడు? కొట్టేస్తుంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారో క్షమించి అంటున్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, మనుష్యులు కొట్టే, యేసుక్రీస్తును కొట్టే ప్రతి దెబ్బ పరలోకంలో ఉన్న తండ్రి అడ్డుకుంటున్నాడు, తండ్రికి తగులుతుంది. కాబట్టి కుమారుడు ఆ బాధను తెలుసుకోలేకపోతున్నాడు. ఎంతవరకు తెలుసుకోలేకపోయాడు తెలుసా? చివరిలో సిలువ మీద మాట్లాడుతూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననే 7వ మాట, చివరి మాట మాట్లాడి ఏమంటాడో, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాననే మాట వరకు దేవుడు తనతో ఉన్నాడు. అందులో ఇంకొక మాట ఉంది, 4వ మాట ఒకటి ఉంటుంది. 4వ మాట సిలువలో మాట్లాడుతూ ఉన్నాడు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని, మై గాడ్ వై దౌ హ్యాస్ట్ ఫర్సేకెన్ మీ, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి. 4వ మాట యేసయ్య 12 గంటలకు మాట్లాడాడు సిలువ మీద. 12 తర్వాత 4 గ్రంథాలు చదువుకోండి. అప్పుడు దాకా తండ్రి చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈ దెబ్బలో అవమానాలు ఉమ్మేసి గుద్ది 39 కొరడా దెబ్బలు కొట్టి ఈడ్చి సిలువను మోసుకుని వచ్చి ఎన్ని తీసుకొచ్చినా సిలువ మీద 4వ మాట మాట్లాడేదాకా తండ్రి పట్టుకున్నాడు గట్ట బాధ తెలియలేదు. అందుకని యేసయ్య ఈ బాధ నేను తట్టుకోలేను, నా చెయ్యి పట్టుకోమని ప్రభువుని అడగాలి. అది మనలో హార్ట్ అటాక్ అయినా, గుండె నొప్పి అయినా, గ్యాస్ నొప్పి అయినా, కిడ్నీ నొప్పి అయినా, పంటి నొప్పి అయినా, కంటి నొప్పి అయినా, బాడీ పెయిన్ అయినా, మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, నా పరమ తండ్రి, నా పరమ వైద్యుడా యేసయ్యా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, నా చేయి పట్టుకో తండ్రి అని అడగాలి మనం. ఆ మాట అంటూ స్తుతి స్తోత్రాలు చెప్పుకుంటుంటే ఎంత బాధ అయినా మనం మర్చిపోతామండి. ఆయన పొందిన దెబ్బల వల్ల ఆయన చేతిలో చెయ్యాలి. ఇందాక పగడాల ప్రవీణ్ గారి యొక్క మీటింగ్లో మాట్లాడుతూ పెర్సి సిరామ్స్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, నువ్వు యేసయ్యను ఎలా గుర్తిస్తావు? అంచె దినాల్లో దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు అందరూ వస్తారు. యేసయ్యను ఒకటే నువ్వు గుర్తించగలవు, ఆయన మన ప్రభు అని, మన రక్షకుడని, మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడని తెలియడానికి ఆయన చేతులలో గాయాలుంటాయి, ముద్రలుంటాయి. చేతిలో గాయాలు లేవంటాడు దొంగ క్రీస్తు. నమ్మకండి, ప్రభా నీ గాయాలు చూపించని తోమ ఎందుకు అడిగాడు? మోసపోకూడదని అడిగాడు. తోమ చెల్లి తక్కువడే కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ మాట. తోమ అంటే కవలలో డౌట్ పడతాడో, అనుమానపడ్డాడు, మనం అనుమానపడకూడదు అంటాం. కాదు, క్లారిఫికేషన్. కొంచెం అనుమానం ఉండొచ్చు, అనుమానం క్లారిఫై చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అంతేగాని అనుమానం ఉంచుకుంటాం. అనుమానమే ఆది కాండములో పాపం చేయించింది అవ్వతోటి. అనుమానం కుటుంబాలు కూలిపోతాయి. భర్తలో అనుమానం, భార్యలో అనుమానం, ఏమండి కుటుంబంలో అనుమానం, సంఘంలో అనుమానం, సేవకుడికి అనుమానం ఉండకూడదు, విశ్వాసులకు అనుమానం ఉండకూడదు, భక్తులు అనుమానం ఉండకూడదు, వాక్యం వినడంలో అనుమానం ఉండకూడదు, నువ్వు అనుమానంతో ప్రార్థన చేయకూడదు, అనుమానంతో దేవుని మందిరానికి రాకూడదు. చాలా ప్రమాదం అది. క్రీస్తు గాయాలను తెలుసుకోగలగాలి. అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రార్థన గెత్సెమనే తోటలో ప్రభు చేస్తున్నాడు. అదండి ఇందులో ఉన్న సీక్రెట్. చాలా వివరించి వచ్చేలా. అందుకని బాధ తెలియకుండా ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి యేసయ్య ఇవన్నీ తట్టుకోగలిగాడు. 4వ మాట అయిపోయాక ఎండ తగులుతుంది. అప్పుడు అర్థమైంది, నాదేవా నువ్వు చెయ్యి ఎందుకు వదిలేసావు, చివరి దాకా ఉండొచ్చు కదా అన్నాడు. ఇంకా 3 మాటలు మిగిలిపోయినాయి. వదిలేసాక అప్పుడు మనుషుడిగా మారాడు. అందుకే ఆయన అప్పుడు ఏం చేస్తారంటే పక్కలో బళ్ళు పొడుస్తారు. పొడిస్తే ఏమవుతుందంటే నీళ్ళు రక్తం కారతాయి. అందుకే అక్కడ ఏం రాసి ఉంటుందంటే అతడు మానవుడనియు దేవుడనియు సాదృశ్యం. చాలా మర్మం, చాలా గొప్పది ఇది. కాబట్టి మనము దేవుని సహాయం కోరుకొని ఆయన చేతిలో మన చెయ్యేస్తే, లేక ఆయన చెయ్యి మనల్ని పట్టుకుంటే, పేతురు మునిగిపోతున్నాడు పట్టుకున్నట్లు బాధ మర్చిపోతాం, కష్టాలు మర్చిపోతాం.
పాపంలోంచి బయటికి లాగేస్తాడు, ఊబిలోంచి లాగేస్తాడు, శ్రమల్లోంచి లాగేస్తాడు, అప్పుల్లోంచి లాగేస్తాడు, రోగాల్లోంచి బయటికి లాగేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాట ఇది. అలా చెప్తున్నాడు కాబట్టి అంటున్నాడు, నా ఇష్టం కాదు నీ చిత్తం ప్రభా, నా ఇష్టం నీ చిత్తం, నా చిత్తం నీ చిత్తం, నా చిత్తం నీ చిత్తం అని చివరికి ఏం చెప్పాడు? నీ చిత్తమే నేను చేస్తాను. పోరాటం. మనం ఏం చేస్తాం చెప్పనా? కొన్ని మన ఇష్టం, కొన్ని దేవుడి ఇష్టం, కొన్ని మన చిత్తం, కొన్ని దేవుని చిత్తం. రోజు కూడా కొన్ని విషయాల్లో మన ఇష్టం చేసుకుంటాం, ఒక్కొక్కటి దేవుని ఇష్టం చేస్తాం. ఇదే తప్పు. పోరాడుకో నీ శరీరంతో, నీ మనసుతో, నీ అలవాట్లతో, నీ రహస్య పాపాలతో పోరాడుకో, మారదాం. అది దేవుడికి కావాలి. కాబట్టి ఈ యొక్క వాక్యాలు ఇంకొకటి 2 విషయాలు మీకు చెప్పి మనం ముగింపులోనికి వెళతాం. అందుకే ప్రభు చెప్తా అంటాడో, నా ఇష్టం కాదు, నేను చెప్తున్నాను తండ్రి చిత్తం నేను చేయటానికి నన్ను నేను సిద్ధపరచుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక్కడనే చేయట్లేదు, నా వెనక ఒక గుంపును కూడా పెట్టుకున్నాను, మీరు ఆ పని చేయండి. అన్యాయం అనే సిరితో స్నేహితులను సంపాదించుకోండి. పిసునుకుండా దాంతో దోసుకుండా డబ్బు పిల్లండి, నీ స్నేహితులు పిల్లండి, ఆడికి అన్నం పెట్టు, ఆడికి గిఫ్ట్ ఇవ్వి, ఏదోటి చేయి. రా బ్రదర్, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. సిస్టర్ రండి, 1 గంట మా ఇంటి దగ్గర ప్రార్థన చేద్దాం. వారానికి ఒకసారి కలిసి ప్రార్థన చేద్దాం. గుంపులుగా తయారవటం, ప్రార్థన చేయటం. నీవు నీ సహోదరుడు కలిసి ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి నువ్వు కంచివే, నీ కుటుంబానికి ఆయన కంచి వేస్తాడు. ఒకరికొరకొకరు ప్రార్థన, ఒకరికొరకొకరు కంచేయాలి కదా. అరే ఎవడక్కర్లేదు, నా భక్తి నేను కట్టుకుంటాను. తప్పండి, చాలా తప్పు. ఎవడ బతకలేడు భూమి మీద. పని లేక సంఘాలు కట్టలేదు పౌలు, పని లేక సంఘాలు కట్టలేదు పేతురు, పని లేక ఇన్ని సంఘాలకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ సంఘాలకు అనుమతి ఇచ్చాడు, మందిరాలకు ఇచ్చాడు. ఈ రోజుకి ఇంకా మరి అన్యత్వం పెరిగి ఇంకా మందిరాలన్నీ తీసివేయబడలేదు. గవర్నమెంట్ రూల్ని బట్టి ఇంకా దేవుని కృప ఉంది. లౌకిక రాజ్యం అని, డెమోక్రటిక్ కంట్రీ అని ఉంది. కాబట్టి ఇంకా ఈ తరుణాలు పోగొట్టుకుంటే, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, సేవకుని నిర్లక్ష్యం చేస్తే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇవి కూడా తీసేస్తాడు. ఇంక ప్రజలకు అక్కర్లేనప్పుడు నేనెందుకు ఈ మందిరాలు కాపాడుకోవాలి? ప్రజలకి వాక్యం అవసరం లేనప్పుడు నేనెందుకు నా సేవకుల చుట్టూ కంచేసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ నా ఆత్మల మీదకి పంపించి కుమ్మరించి అన్ని ఎందుకు చేయటం అని దేవుడు ఇంకా ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుని కార్యాలు ఆగిపోతాయి. ఒట్టిది కాదు. అప్పుడు తూర్పు నుండి పడమరకి వెళ్ళినా వాక్యం దొరకదో, ఆదరణ దొరకదో, కఠినం అయిపోతాం, దుర్మార్గులం అయిపోయి భర్తను భార్య చంపుకుని పిల్లల్ని తినే రోజులు వస్తాయని ఉంది. ఆ దినాల్లో మనం ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఇంకా యేసు గురించి ఇంకేం చెప్పబడి ఉందంటే మనం చూస్తాం. 44 నుండి 49వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ యోధా గురించి ఇన్ని చెప్పినా వాడు వినకుండా ఇంకో పని చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? దిద్దుకోవట్లేదు, సరి చేసుకోవట్లేదు. ఏమండి, ఆ ప్రార్థనలో కూడా ఏకీవించలేదు. కమ్యూనియన్ అయితే తీసుకున్నాడు కానీ ప్రార్థనకు మాత్రం వాడు రాలేదండి. కమ్యూనియన్ తీసుకున్నాడు బల్ల దగ్గర, కానీ గెత్సేమనే తోటలో ప్రార్థనకు రాలేదు. ఎప్పుడు వచ్చాడో తెలుసు అక్కడికే? ఆ స్థలం వాడికి తెలుసు కాబట్టి సైతాన్ని తీసుకుని వచ్చాడు అక్కడికి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. మానేశాడు. చాలామంది మానేసి మళ్ళీ వస్తారు. ఎందుకంటే చెడగొట్టడానికి వస్తారు, నాశనం చేసేటానికి వస్తారు. కానీ పశ్చాత్తాపంతో రావాలా, ఆ ఆత్మతో రాలేదు వాడు. ఏమన్నా ఇంత చెప్తే వచ్చి ఏం చేశాడని ఉంది ఇక్కడ 44వ వచనం నుండి. యేసుని ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించెను. కానీ క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఇచ్చేటటువంటి సమాచారం ఏంటంటే, వాక్యం ఏంటంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు ప్రేమించుడి, క్షమించుడి, దీవించుడి. ప్రేమించుడి, క్షమించుడి, దీవించుడి. ఈ ముద్దు దేనికి గుర్తు? ప్రేమించడానికే, క్షమించడానికే, దీవించడానికే. కానీ ఈ ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు? వీడు ఆయన్ని అప్పగించడానికే, ఆయన శ్రమల పాలు చేయడానికి, ఆయన చంపేయడానికి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఎలాంటి ప్రేమ మనది? అందుకే బైబిల్లో ఉంటుంది, ఇస్కరియోతు యూదు ముద్ద ఒక వేశ్య ముద్దు లాంటిదని. వేశ్య ఎందుకు? అది లాలనమైన మాటలతో దానికి డబ్బు కావాలి కాబట్టి దారముడు పోయి పనికిమాల నుండి ముద్దు పెట్టుకుంటుందని 7వ అధ్యాయం సామెతల గ్రంథంలో రాసి ఉంది. బాగా చదవాలి మనం. అపవిత్రతకు దూరంగా ఉండాలంటే 7వ అధ్యాయం సామెతలు బాగా చదవాలి, గ్రహించుకోవాలి. తర్వాత ఇంకా మనం ఏం చూస్తున్నామంటే, ముద్దు పెట్టుకుని దేవుడిని అప్పగిస్తాడో, దేవుడిని తీసుకెళ్ళాక యేసయ్య గారిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్య మీద ఎలాంటి నిందలు మోపుతారో మాటలు చూసుకుంటాం. 53 నుండి 72వ వచనంలోకి చూస్తే యేసయ్య మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారట. యేసయ్య మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారండి. సత్యం చెప్పడానికి ముందుకు రారు చాలామంది. సత్యాన్ని ప్రకటించడానికి రారు. అబద్ధాలనే చాలా ఖాళీగా ఉండి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగి వాళ్ళకి ప్రకటించడానికి తిరుగుతారు. మరి మనిషిలో ఉండే దురాత్మది.
సత్యాన్ని ప్రకటించడానికి, యేసయ్య గురించి అబద్ధ సాక్ష్యం చెప్పడం. రెండోది, దేవదోషణ చేస్తున్నాడని దేవుని మీద నిందేశారు. దేవుడు దేవదోషణ చేశాడా? ఎవరి మీద దేవదోషణ చేస్తాడు? ఆయనే దేవుడైతే ఆ గ్రహింపాలక లేదు. అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. ఇంకోటి అన్నాడు, ఇతడు మరణానికి పాత్రుడు అన్నారు. అక్కడే రాసున్నాయి, బైబిల్లో రాసున్న మాటలే మీకు చెప్తున్నాను. అది ఎలా తీర్పు తీర్చేస్తారండి? మనకు మనం తీర్పు తీర్చుకోవాలి. మీరు ఇతరులకు తీర్చొద్దంటే మనుషులు ఏం చేస్తుంటే దేవుడికే తీర్పు తీర్చేస్తున్నారు. ఈయన దేవుడేనంటావా? ఈయన నిజమైన దేవుడేనా? ఈయన ఉంటే నేను నిజమైన దేవుడు అయితే మా ఇంట్లో అద్భుతం చేయమనండి, మా కష్టాలు తీర్చమనండి, మా అప్పులు తీర్చేయమనండి, మా రోగాలు తీసేయమనండి, అప్పుడు గుడికి వస్తామండి, అమ్ముతామండి అంటున్నారు. ఎప్పుడు వస్తావు బాబు? నువ్వు రావో, నువ్వు ఎన్నటికే రావో. నువ్వు అక్కడుండి ఇంటికాడుండి క్వశ్చన్లు ఎత్తనావు అంటే నువ్వు ఎప్పటికే రావో. నీ ఇంటి నుండి దారి నరకానికే. నరకం తప్పించబడాలంటే నీ ఇంటి నుండి దారి మందిరానికి రావాలి. నీ డైవర్షన్ మార్చుకో, నీ మార్గాన్ని మార్చుకో, నీ దిశను మార్చుకో. నీ ఇంటి నుండి, పాప బ్రతుకు నుండి దేవుడు నివసించే జీవము కలిగిన స్థలానికి నువ్వు నడు. అక్కడి నుంచి దేవుడు నీకు పరలోకానికి బాటేస్తాడు. తప్పిపోవు నా సహోదరుడు, ఆ సహోదరి. ఇక్కడ ఎంత భయంకరం! ప్రభువు మీద ఏమండి ఇతడు మరణపాత్రుడు అని ప్రభువుని దూషిస్తున్నట్టుగా దేవుని వాక్యాల్లో చూస్తాం. ఇదే మాటలు చెప్తూ ఇంకొక 4 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏం చూస్తామంటే 15వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి. 17వ వచనం నుండి చూస్తే ఆయనకి చాలా రకాలైనటువంటి హింసలు పెడతారు. ఆ హింసల్లో కొన్ని మాత్రం చెప్తాను. ఒకటే, ఆయన ముఖం మీద ఉమ్మేశారంట. ఆయన ముఖం మీద ఏం చేశారు? ఎందుకు వేశారు ఉమ్ము? ఎవరిని బట్టి వేశారు? తన శిష్యుడైన యోధాను బట్టి. ఏమండి, ఉమ్మేసిన వాళ్ళు ఎవరో? వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. చూసారండి, మనం ఒకరి మీద ఒకరు ఉమ్మేసుకునే వాళ్ళు అలాగ ఉండాలండి. తర్వాత ఆయనను అపహసించిన 20వ వచనంలో మనం ఒకళ్ళొకళ్ళు అపహసించుకునే మెట్లో ఉండకూడదండి. ప్రతి బిడ్డకే మనసులో ఏదో ఒక దుఃఖం, హృదయంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడు పైకి ఏదో సంతోషంగా వస్తారు, ఆశతో వస్తారు. అలాంటి వాళ్ళని చూసి వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా, ఏమన్నా కొంచెం చక్కగా ఉన్నా, వాళ్ళని చూసి కత్తిపోట్లాని మాటలు, నెగిటివ్ మాటలు, దుఃఖపరిచే మాటలు, గేళ్ళు మాటలు, పరిహాసపు మాటలు దేవుని మందిరంలో మాట్లాడకూడదు. ఆయన ఒకరితో ఒకరు అసలు అబద్ధం మాట్లాడకూడదు. దాని మీద మనం జయం పొందాలి. చల్లని ఆదరణకరమైన మాటలు మందిరంలో మనం మాట్లాడుకోవాలి. అది దేవునికి చాలా ఇష్టం. ఇంకేం చూస్తామంటే 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూస్తే, లేక 31, 32లో కూడా చూస్తే, 30లో ప్రజలు ఆయనను దూషించారు, దేవుణ్ణే దూషించారు, దేవుని బిడ్డలనే దూషిస్తారు. నన్ను దూషించారు, మిమ్మలను దూషిస్తారు, శ్రమల పాలు చేస్తారు. మరణం వరకు నమ్మకంగా ఉండండి. నేను పగ తీర్చుకోలేదు, మీరు పగ పెట్టుకోవద్దు. నేను కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, మీరు వెళ్ళొద్దు. నేను తండ్రి దగ్గర కూర్చుని ఉపవాసం ఉండి నేను వాళ్ళని క్షమించాను, మీరును క్షమించండి. ప్రార్థనా పరులే క్షమించగలరు. గంటల ప్రార్థన చేస్తే క్షమించగలం. మనం క్షమించామని చెప్తాం కానీ మళ్ళీ అదే గుర్తు చేసుకుని అదే కోపం, అదే ద్వేషం పెట్టుకుంటాం. ఇంకా అదేం క్షమాపణ అండి? అలాగ ఉండకూడదండి. నువ్వు క్షమించావంటే ప్రార్థన పెరిగితేనే నీ క్షమాపణకు పరిపూర్ణత కలుగుతుంది, నీకు నాకుని. అందుకని ఎక్కువ ప్రార్థనతో మనం నిన్న వాక్యం ధ్యానించాం, క్షమించాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆయన్ని దూషించారు. 31వ వచనంలో ప్రధాన యాజకులు అపహాసించారని ఉంది. ప్రధాన యాజకులు అంటే ఎవరో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఒక పక్క, అదే దేవుడు నరరూపి అయి వస్తే ఆయన ఏం చేస్తున్నారంట? అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం. మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, అందుకే వాయిద్యాలు వాయించేవాడు కానీ, పాటలు పాడి వాక్యం చెప్పి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కానీ ఓ పక్క ఆరాధిస్తాం, ఓ పక్క దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉంటాం, ఓ పక్క ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ఓ పక్క అవమానపరుస్తూ ఉంటాం. అపహాస్యం చేస్తున్నాం మన జీవితం ద్వారా. ఎవరిగా 32లో ఏం చూస్తామంటే నిందిస్తున్నారో, దొంగలు నిందిస్తున్నారు, దొంగోళ్ళు నిందించారండి. దొంగోళ్ళకి ఆ బుద్ధి ఉంది. ప్రభువును నమ్ముకున్న బిడ్డలు మనం నిందించుకుంటాం ఏంటండి? ఒకళ్ళను మన యేసయ్యని నిందించకూడదండి. దేవుడు అందుకే ఆ మాట చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నేను ఈ ఒక్క మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. నేను ఈ 16వ అధ్యాయంలో చివరగా ఈ మాట ఒకటే చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మనం మరలా తెలుసుకోవలసిన మాట 16వ అధ్యాయంలో 3 నుండి 8 వచనాలు చూస్తే
ఈ గుడ్ ఫ్రైడే యేసు ప్రభు చనిపోయిన తరువాత ప్రభువుని సమాధి చేశారు. సరే, అప్పుడు జరిగిన విషయాల్లో మూడో దినాన లేస్తానన్నాడు కాబట్టి సమాధి దగ్గరికి రావటాలన్నీ జరిగినాయి. లేవటం అంటే ప్రభువు లేచి సమాధి కాడ కూర్చుంటాడో, ఆయన కొత్త బట్టలు ఎట్టుకెళ్ళిద్దాం, ఆయనకి సెంటిపోద్దాం అనుకున్నారు ఆడవాళ్ళు. కానీ ఆయన లేస్తానంటే లేచి వెళ్ళిపోతాడని వాళ్ళకి తెలియలేదు. సరే, చూడటానికి వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు, అందరూ చూడటానికి సమాధి దగ్గరికి వెళ్తే దేవదూతలు అక్కడ ఉన్నారు. అక్కడ దేవదూతలు చెప్తారు, సజీవుడు ఇక్కడ ఉండడం, ఇక్కడ మృతులే ఉంటారు, చచ్చిపోయిన సమాధులే ఉంటాయి. ఇక్కడ మీరు చచ్చిపోయిన సమాధుల్లోకి జీవము గల దేవుణ్ణి వెతకూడదు. నిజంగా మీరు దేవుణ్ణి వెతకడానికి వస్తే ఇక్కడికి రాకండి. మరి సమాధి పండగలు చేసేవాళ్ళు ఎవరి కోసం వెళ్తున్నారండి? దేవుడి కోసమా? మరి ఇది వాక్యాన్ని కలిపి చెరపడం కాదా? ఇది ఎవరి కోసం వెళ్ళాలి? ప్రభు కోసం వెళ్ళాలి. కానీ ప్రభు సమాధి ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ ఉందా? పోనీ అలా చేసామా? కాదే. అలాంటప్పుడు అక్కడికే వెళ్ళాలి. పోనీ దానికి సాదృశ్యంగా చేస్తున్నామంటే, దానికి సాదృశ్యంగా చేస్తే ఏం చేయాలి తెలుసా? ఎక్కడ క్రైస్తవ సమాధులు ఉన్నాయో ఆ సమాధిలో మొట్టమొదట యేసునామం పేరుతో సమాధి పెట్టుకోవాలి. అర్థమైందండి? అక్కడికి వెళ్ళి రావాలి. కానీ ఏం చేస్తారు వీళ్ళ బంధువుల దగ్గరికి, వీళ్ళ చుట్టాలో ఎవరెవరైతే ఉన్నారో చచ్చిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి సున్నాలు వేస్తారు. సున్నాలు వేసి క్రైస్తవులు చేసే భయంకరత్వం ఏంటంటే, భయంకరం అండి ఇది. అతను బతుకున్న దినాల్లో అతడికి బ్రాందీ ఇష్టమని బ్రాందీ బాటిల్ పెడతారు అక్కడ కట్టుకెళ్ళి. అతడు బ్రతుకున్న దినాల్లో స్వీట్ ఇష్టమని కేజీ స్వీట్ అట్టుకెళ్ళి అక్కడ పెడతారు. ఎవరు తింటారో? ఈ కుక్కలో, నక్కలో, చీమలో, ఎలకలో, పందికొక్కులు తింటాయి. ఏమిటి చీమలో, నక్కలో, కుక్కలో, పందికొక్కులు ఏమైనా పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడా? ఇది వాక్యానికి విరుద్ధం కాదా? కలిపి చెరపడం కాదా? మన బంధువుల్లో చచ్చిపోయిన వాళ్ళని కూడా మనం వాళ్ళ పరలోకి వెళ్ళనివ్వమా మనం? కానీ మనుషులు సమాధుల దగ్గరికి వెళ్ళటం మానరు. 40 రోజులు మళ్ళీ దేవుడు ఏమన్నా మొక్కుకోమన్నాడా? 40 రోజులు మొక్కుకుంటారు. గడ్డం ఇచ్చేవాడు కొంతమంది, మీసాలు ఇచ్చేవాడు కొంతమంది, తలకాయ ఇచ్చేవాడు కొంతమంది. నీ గుండె ఇచ్చేవయ్యా, చచ్చిపోతున్నోడికి దరిద్రం వదులుతుంది. పాపాత్ముడి గుండు కంటే పరిశుద్ధుడి గుండె దేవుని సేవరణ చేస్తుంది. 2 కిడ్నీలు ఉన్నాడు, ఒక కిడ్నీ ఇచ్చేయండి. లివర్ ఉంటే సగం ఇచ్చేయండి. నీకు అవసరం లేని నువ్వు తీసిపాడేసి దేవుడికి ఇస్తారా? ఎంత దేవుడు లోకువైపోయాడండి మనుషులకి. ఏ మొక్కుబళ్ళు అండి ఇవి? సైతాన్ మొక్కుబళ్ళు. మనం నెల కటింగ్ వేసుకుంటాం, ఆడు ఏమైనా దోసుకుంటాడా? ఆ వెంట్రుకలు తీసి బెంట మీద పడేస్తాడు. అంటే చెత్త దేవుడికి ఇస్తారా? తీసి పడేసిన మసికొట్టలు లాంటి దేవుడికి సమర్పిస్తారా? అన్యాయం అండి. బైబిల్లో లేదు ఇది. ఆయన ఏం అడగలేదు. నీ హృదయం ఇవి, నీ మనస్సు ఇవి, నువ్వు బాగుపడు. దేవుడితో ఆడుకుంటున్నారండి జనాలు, దేవుడికి గేలి చేస్తున్నారండి. ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు ఎంత భయంకరంగా ఉన్నాయి. అందుకే చెప్పాడు, ఆయన ఇక్కడ లేడు, సజీవుడై ఉన్నాడు. 40 దినాలు మీ మధ్య సంచరిస్తాడు, మీతో మాట్లాడతాడు, కావాలంటే చూసుకోండి. ఆయన చివరిగా మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. 17 నుండి 18 వచ్చేలను, నమ్మండి. మీరు నమ్మితే మీ ప్రార్థనలో అద్భుతాలు, మీరు గుడికి వస్తే అద్భుతాలు, మీరు దేవుడిని ఏది అడిగితే అద్భుతాలు, మీకు అద్భుతాలు, మీ పిల్లలకు అద్భుతాలు, మీ స్నేహితులకు అద్భుతాలు, మీ ప్రతి సంఘంలో అద్భుతాలు, మీ ప్రతి కుటుంబంలో అద్భుతాలని చెప్పాడు. ప్రియులారా, మనం చాలా దేవుని భక్తి ఖచ్చితంగా కట్టడంతో పాటు కలిపేస్తున్నామండి, కలిపి చెరిపేస్తున్నాం. వాక్యములో అసత్యాన్ని, సత్యంలో అసత్యాన్ని కలిపేస్తున్నాం. సాతానుడు అలా చేస్తున్నాడు. మనం వీటన్నిటిని వేరు చేయాలండి. మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. దేవునికి దుఃఖమైన విషయం ఏంటంటే, ఈనాటికి కూడా ఆది అపోస్తుల కాలం నుండి బైబిల్ అంతా ఏం చెప్తుందంటే, మీరు అన్యులు ఆచరించు పద్ధతులను ఆచరింపకుడి. మనుషుల కల్పించిన సాంప్రదాయ పద్ధతులు దేవుడి ఉపదేశం అని మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అట్టి కార్యాలు మీరు చేయకండి. బయటికి రావాలండి, సాంప్రదాయాల నుండి బయటకు వద్దాం, ఖచ్చితంగా బ్రతుకుతాం. ఈజీ లైఫ్ అండి అది. ఆయన చెయ్యొద్దన్నా చేయొద్దండి, అంతే. నాకేం కోపం లేదు. అన్యాచారాలు చేస్తున్నా నాకెందుకు కోపం, నాకు బాధ ఏమీ లేదు. నేను ఎవరిని అన్యాయంగా ఖండించడం లేదు. బైబిల్లో రాసింది అది. మీరు రాదగిన విధంగా వస్తారో, వ్యర్థంగా నన్ను ఆరాధిస్తారో, మీ హృదయం దూరంగా ఉందో పెదవులతో గనపరుస్తారు, ఎంతకాలం నన్ను దుఃఖ పెడతారు అని అడిగి. ప్రియులారా, మనం ప్రభువుని దుఃఖ పెడుతున్నాం ఈ దినానికి కూడా. మన అవిధేయతను బట్టి ఇంకా మనకు గ్రహింపు లేదంటే వాక్యం,
ఇంకా లోబడట్లేదంటే, ప్రభువును గూర్చి ఆయన ప్రేమను గూర్చి లోతులు మనం వెతుక్కోలేకపోతున్నామంటే, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోలేకపోతున్నామంటే, ఆయన రక్తంలో ఇంకా కడగబడలేదంటే, మనలో చాలా అవయవాలు లోబడలేదంటే, మనం ఇంకా ప్రభు పాదాలు పట్టుకోలేదు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన దుఃఖ పెడుతున్నా మేము మారిపోదామండి. మనసులు మార్చుకుందాం. తండ్రి, నా బుద్ధి, నా గుణం మార్చు, నువ్వు తప్ప ఎవరు మార్చలేరని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు పరిశుద్ధుడు అయిన తండ్రి, నా దేవా, నా రక్షక, నా ప్రభువా, మా అందరికీ తండ్రివి, దేవుడు, రక్షకుడు అయి ఉన్నావు. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, కానీ నీ బిడ్డలని చెప్పుకుంటున్న మేమే, నిన్ను గుర్చి ఎరిగిన మేమే దేవా నిన్ను ఎలాంటి ముద్దు పెట్టుకుంటున్నావు అయ్యా. నీ ప్రక్కన కూర్చొని మాకెంతో ఆధిక్యత ఇచ్చావు. రాజులైన యాజక సమూహంగా యోధాకు అలాంటి ఛాన్స్ ఇచ్చి డబ్బు అతని చేతిలో పెట్టావు. తిను, తాగు, చక్కా చేయి, పేదలకి ఇవి అన్నీ మంచి చెయ్యి అంటే, మంచి చీర బాబు అంటాడు, దొంగతనం చేశాడని ఉంది నాయన. దేవా నాయన, దేవుని డబ్బు నా దేవా నాయన, మేము దొంగలుగా ఉంటే ఎంత దెబ్బతింటామో హెచ్చరిస్తున్నావు. తిరిగి మాకు రోగములుగా, బాధలుగా, కష్టాలుగా మారిపోతాయని మాకు ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నావు. ఎప్పటికప్పుడు ప్రతి దినం సరి చేసుకునే మనస్సు దేవా, పవిత్రమైన ముద్దు పెట్టుకోమని మీరు సెలవిచ్చారు నాయన. నీ పునరుద్ధాన దినమున కూడా నా తండ్రి నాయన, ప్రజలు ఎలాగ క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని ప్రజలందరికీ చెప్పడం మాని, ఇంకా ఆ దినాన్ని కూడా పునరుద్ధానుడు అయిన నిన్ను ఇంకా అవమానపరిచి దుఃఖపెట్టి బాధ పెట్టాలనుకుంటే ఇంకేంటి ఆయన. అందుకనే ఆయన నువ్వు పరలోకానికి వెళ్ళిపోయావు తండ్రి. అందుకే తోమా చెప్తున్నాడు, ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తాను నేను, ఎందుకంటే నేను 100% ఫెయిత్ నాకు కావాలి. ఎందుకనగా ప్రజలందరూ సమాధుల్లో వెతుక్కుంటుంటే ఏంటి యేసుప్రభు ఇక్కడ లేడా, అసలు పునరుద్ధానుడు అయ్యాడనే డౌట్ ఒకవేళ తోమాకు వచ్చిందేమో. అందుకే శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆయన పునరుద్ధానుడైతే మీకు కాదు నాకు కనబడాలని అడిగాడు. అవునయ్యా, నీ దర్శనం మాకు కావాలి, మేము అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అని అడిగావు నాయన. మేము నిజంగా అల్పవిశ్వాసులమే నాయన. మా ప్రార్థన బలహీనం కాబట్టి మా ప్రార్థన పరులుగా మమ్మల్ని ఇంక్రీజ్ అవర్ ప్రేయర్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, సో దట్ వీ మే సీ ద మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఫిల్ us with your spirit. శేఖర్ శక్తిని బంధించు. యోధావలే కాక క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా అన్యాచార సాంప్రదాయాల నుండి బయటకు వచ్చి, పితరులు మనుషులు కల్పించిన పద్ధతులు విడిచిపెట్టి యేసయ్య మాటల ప్రకారం మేము జీవించడానికి కృప చూపించి, సత్యాన్ని అనేకులకు బోధించి మాదిరిగా మేము జీవిస్తూ నిన్ను మహిమపరిచి అనేకులు రక్షణలోకి నడిపించినట్లుగా నీవే నీ కృప మాకు దయచేయమని యేసునామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మనకు సదా తోడై ఉండును గాక. ఆమేన్.